ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొవ్వు ఫ్యాట్ అంటే ఫ్యాట్ అసలు తినకూడదా? హెల్దీ ఫ్యాట్స్ తినాలా, లేకపోతే మితంగా కొన్ని తినచ్చు కొన్ని తినకూడదునుందా? ఉన్న ఫ్యాట్ని ఎలా కరిగించాలి? బికాస్ సరే ఇవాళ నుంచి నేను మంచిగా ఉంటానని తినడం మానేస్తారు, బట్ ఆల్రెడీ అక్యూములేట్ అయిన ఫ్యాట్ బోల్డ్ అంత ఉంటుంది బాడీలో, దాన్ని ఎలా కరిగిస్తాం? సో ఫ్యాట్ తింటే అది వెళ్ళి కూర్చుంటుంది బాడీలో, ఫ్యాట్ అవుతాం అనేది ఒక రకమైన అపోహ. బట్ దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. సో బేసికలీ ఇప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్ అంటాం, యానిమల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉండేవి శాచురేటెడ్ ఫ్యాట్స్. దెన్ స్ట్రీట్ ఫుడ్లో అదే ఆయిల్లో మళ్ళీ వేయించి మరీ ఇస్తూ ఉంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్స్. ఇవి ఇన్ఫ్యాక్ట్ దే విల్ యాక్సలరేట్ ఎథెరోస్క్లెరోసిస్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే నథింగ్ బట్ ఆర్టరీస్లో వెళ్ళి కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చునే ప్రాసెస్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. కొలెస్ట్రాల్ ప్లాక్. సో అది ఇంక్రీజ్ అవుతుంది ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల, యానిమల్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల. ప్లాంట్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే అది మంచిదే ఇన్ఫ్యాక్ట్. సో అది ఆ డిస్టింక్షన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవి. దెన్ ఆలివ్ ఆయిల్లో ఉన్న ఫ్యాట్స్ కానీ ఇఫ్ యూ సీ, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా మీరు కనుక వేయించారనుకోండి, అంటే బాయిలింగ్ పాయింట్ వరకు బాగా వేయిస్తే వాటి మంచి గుణాలన్నీ పోతాయి. సో ఆలివ్ ఆయిల్ ఎలా వాడాలి? కర్రీ అయిపోయిన తర్వాత, కర్రీ చేయటం అయిపోయిన తర్వాత కొంచెం చిలకరించాలి అంతే. అప్పుడు ఆలివ్ ఆయిల్ యొక్క మంచి గుణాలు విల్ స్టే అండ్ ఇట్ విల్ రీచ్ యువర్ బాడీ. సో అలా చేయట్లేదు చాలామంది. ఇంకొకటి మంచి ఫ్యాట్స్, ఇప్పుడు ఎగ్లో ఎల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 40 దాటితే వీ డోంట్ రికమెండ్ ఎగ్ ఎల్లో. ఎందుకంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్లో 30% పర్ డే ఒక ఎల్లోలోనే ఉంటుంది. సో మనం ఏదో కీటో చేస్తున్నాం అనుకుని 20 ఎగ్స్ తినేసాం అనుకోండి రోజు, వీ డోంట్ రికమెండ్ ఎగ్ ఎల్లో వన్స్ పర్ డే. అది కూడా బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఓకే, బట్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు 40 దాటితే వీ డోంట్ ఆనెస్ట్లీ రికమెండ్. కానీ ఎగ్ వైట్ మంచిది. ఎగ్ వైట్ ఈజ్ అ వెరీ గుడ్, మంచి బయో అవైలబిలిటీ ఉన్న ప్రోటీన్ అది. సో అది 3 పర్ డే కూడా మేము రికమెండ్ చేస్తాం, అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి. సో కీటోలో కూడా కొంచెం మోడిఫైడ్ కీటో చేయడం అనేది మనం చాలా ఇంపార్టెంట్.